Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు iDream. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చాలామంది హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నారు. కానీ చనిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? వాళ్ళలో అవేర్నెస్ లేకపోవడం వల్ల. హార్ట్ స్ట్రోక్ రాగానే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ని ఎలా చేయించాలి, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ కపిల్ గారు. వారితో మాట్లాడి. నమస్తే కపిల్ గారు. నమస్తే అండి. కపిల్ గారు, మనం ఈ మధ్య చూస్తున్నాం ఎక్కువ ఏంటంటే హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోతూ ఉన్నారు చాలామంది. కానీ కొద్దిగా మనకు గోల్డెన్ టైం అనేది ఉంటుంది. ఆ లోపల మనం హాస్పిటల్కి తీసుకెళ్ళడం, లేకపోతే హార్ట్లో పెయిన్ రాగానే కొన్ని సిపిఆర్ కానీ కొన్ని ప్రాథమిక చికిత్సలు చేయడము అన్నవి చాలాసార్లు చెప్పారు, అవేర్నెస్ ఉన్నది. కొంతమంది ఇవేవి తెలియకుండా ఏం చేస్తారు అంటే మిడ్ నైట్లో అలా వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న హాస్పిటల్కి పరిగెత్తడము, ఫ్యామిలీ డాక్టర్ కోసం ట్రై చేయడము, ట్రీట్మెంట్ లేట్ చేయడము, ఇలా జరుగుతూ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లో పెయిన్ రాగానే వాళ్ళు ఏం చేయాలి అన్నది ఒకసారి చెప్తారా? ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో వీ డీల్ విత్ దీస్ హార్ట్ అటాక్స్ డే ఇన్ అండ్ డే అవుట్. సో ఎప్పుడన్నా చెస్ట్లో డిస్కంఫర్ట్ వచ్చింది అంటే ఫస్ట్ థింగ్ ఎవరన్నా ఆలోచించేది ఏంటంటే ఇది గ్యాస్ ప్రాబ్లం కావచ్చు అని. ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం కాదు, గ్యాస్ ప్రాబ్లం అనుకునే ఆవశ్యకత ఎక్కువగా ఉంది. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, దే సెల్ఫ్ అంటే వాళ్ళు తాను మెడికేషన్ తీసుకుంటారు. ఈ మెడికేషన్స్తో కొంచెంసేపు చూస్తారు, హాఫ్ అన్ అవర్ 1 అవర్, లేకుంటే కొంతమంది సోడా డ్రింక్స్ అవి తాగుతారు, తగ్గలేదు అనుకుంటారు. అప్పటికి ఆల్మోస్ట్ 1 to 1.5 అవర్ లేట్ అయిపోతుంది. సో మీరు గోల్డెన్ అవర్ అన్నారు కదా, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే చెస్ట్ పెయిన్ వస్తుందో ఇది గ్యాస్ అనుకునే ముందు ఫస్ట్ ఇది హార్ట్ది కాదు అని నిర్ధారణ చేయడం చాలా ఇంపార్టెంట్. అలా చేయడానికి మొదటిది మీ చేతిలో ఉంది ఈసీజీ. ఈసీజీ అనేది చాలా సెంటర్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, క్లినిక్స్, దే హ్యావ్ దిస్ ఈసీజీ ఫెసిలిటీ. సో వెళ్ళి ఒక ఈసీజీ చేసుకోవడము. ఆ ఈసీజీ నార్మల్ ఉంది అంటే అట్లీస్ట్ దెర్ ఇస్ నో బిగ్ హార్ట్ అటాక్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ క్షణంలో మీ ఈసీజీ నార్మల్ ఉందంటే మేజర్ హార్ట్ అటాక్ లేనట్టు. దెన్ యూ కెన్ టేక్ ద సేమ్ ఈసీజీ టు ది డాక్టర్ అండ్ లెట్ హిమ్ రీడ్ అబౌట్ దాట్. ఒకవేళ టెక్నీషియన్ ఏం లేదు అన్నా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం వల్ల ఉపయోగం ఉంది. సో నెక్స్ట్ కొంతమంది ఏంటంటే ఈసీజీ చేయించుకున్న తర్వాత రేపు మార్నింగ్ వెళ్ళి డాక్టర్కి చూపిద్దాంలే అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మీరు ఇమీడియట్గా డాక్టర్కి చూపించండి. అండ్ నెక్స్ట్ ఈ డాక్టర్ గారు కూడా చూసి ఇది హార్ట్ అటాక్ అండి, మీరు యూ రిక్వైర్ ఇమీడియట్ మేనేజ్మెంట్, బ్లడ్ థిన్నర్స్ ఇవ్వాలి, లేదా ఒక ఇంజెక్షన్ ఇచ్చి బ్లడ్ క్లాట్ని కరిగించాలి, లేదా ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి స్టంట్ చేయాలి అనే విషయం చెప్పినప్పుడు వాళ్ళు బిలీవ్ చేయరు. ఎందుకంటే నేను బాగున్నా, నాకెందుకు హార్ట్ అటాక్ అని అలా అనుకునే వాళ్ళలో చాలామంది ఇగ్నోర్ చేయడం వల్ల నెక్స్ట్ డేకి ప్రాణం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీజీ, నెక్స్ట్ take a doctor's opinion in the middle of the night also, and we regularly see these patients in our emergency room. ఫస్ట్ ఈజ్ డెనియల్. వాళ్ళు నాకు కాదు, ఇది హార్ట్ అటాక్ కాదు, డాక్టర్ గారు ఊరికే చెప్తున్నారు అని అనుకుంటారు. బట్ కొంతమంది రియాక్షన్ ఏముంటుందంటే నేను మా ఓన్ ఫ్యామిలీ డాక్టర్తో మాట్లాడతాను, లేదా మా రిలేటివ్ ఉంటాడు యూఎస్లో, ఆయనకు ఒకసారి పంపిస్తాను. సో దేర్ విల్ బీ అ డిలే. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మేమేం చేస్తామంటే ఇమీడియట్గా సరే అండి మీరు మాట్లాడండి, అప్పటివరకు మీ బ్లడ్ తిన్న ట్యాబ్లెట్స్ అయితే ఇమీడియట్గా వేసుకోండి, ఒక యాంటీకోయాగులెంట్ ఇంజెక్షన్ వేసేసుకోండి అని వాళ్ళని ఈ ప్రథమ చికిత్స చేస్తాం. చేసిన తర్వాత మీన్ వైల్ వీ ట్రై టు స్పీక్ టు దే డాక్టర్, అ ఫ్యామిలీ డాక్టర్, అండ్ కన్విన్స్ దెమ్ ఫర్ అ ఇమీడియట్ ప్రొసీజర్ బికాస్ ఇట్ ఈస్ లైఫ్ సేవింగ్ అండి. యాంజియో చేసేసి ఇమీడియట్గా బ్లడ్ క్లాట్ని లాగేసి థ్రాంబోసెక్షన్ అంటారు, అది చేసి లేదా స్టంట్ పెట్టేస్తే ఆ ఫ్లో ఎస్టాబ్లిష్ చేసామంటే పేషెంట్ సర్వైవల్ ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ మేము చేసుకోము, వేరే సెంటర్కి వెళ్తాం, మా కార్డియాలజిస్ట్ వేరే, ఇక్కడి నుంచి అందూరం వెళ్ళాలి అని అనుకుంటే మేము అప్పటికి వాళ్ళకి చెప్తాము, మీరు ఈ టాబ్లెట్స్ వేసుకున్నారు బట్ డ్యూరింగ్ ట్రాన్సిట్ దెర్ ఈస్ అ రిస్క్ ఆఫ్ సడన్ కార్డియక్ డెత్ అని చెప్తాము. స్టిల్ దే వాంట్ టు గో టు దేర్ ఓన్ కార్డియాలజిస్ట్. సో సమ్ టైమ్స్ వీ కాంట్ స్టాప్ దెమ్. అట్లీస్ట్ వీ ట్రై టు టాక్ టు ద కార్డియాలజిస్ట్ అండ్ ట్రై టు కన్విన్స్ దెమ్ దట్ దిస్ పేషెంట్ ఇస్ సిక్ అండ్ హీ రిక్వైర్స్ ఇమీడియట్ ఇంటర్వెన్షన్. ఇక్కడే చేస్తే బెటరు, ట్రాన్సిట్లో ప్రాబ్లం ఉందని. కొంతమంది వింటారు, కొంతమంది వెళ్ళిపోతారు. సో దీస్ ఆర్ ది ఛాలెంజెస్ దట్ వీ రెగ్యులర్లీ ఫేస్ ఇన్ అవర్ ఎమర్జెన్సీ రూమ్. ఫస్ట్ ఇస్ ఇది హార్ట్ అటాక్ కాదు అనడము, రెండోది మా డాక్టర్
డాక్టర్ చెప్తేనే మేము చేసుకుంటాం అనడము, థర్డ్ది మేము ఇక్కడ చేసుకోము, మా డాక్టర్ దగ్గర వెళ్ళి వేరే చేసుకుంటాం. హాస్పిటల్కి వెళ్తాం. ఇంకో కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు యాంజో చేయండి సార్, స్టెంట్ అక్కడే ఇచ్చుకుంటాం. అది ఇట్స్ అ ఫూలిష్ థింగ్, బికాస్ యాంజోలో బ్లాక్డ్ ఆర్టరీ ఉంటుంది. బ్లాక్డ్ ఆర్టరీ ఇక్కడి నుంచి మేము యాంజో వరకు చేసి ఇక్కడి నుంచి అటు వెళ్తామంటే అది కాదు. యాంజో ఎక్కడే చేసుకుంటారో అప్పుడే ఆ బ్లాక్డ్ ఆర్టరీని ఓపెన్ చేస్తేనే దానివల్ల ఉపయోగం ఉంది, లేకుంటే లేదు. సో ఇట్లాంటి కొన్నిసార్లు ఫేస్ చేస్తూ ఉంటాం. ఇంకా కొంచెం అన్ఫార్చునేట్ పీపుల్ ప్రాబ్లీ దే కాంట్ అఫోర్డ్, అట్లాంటి సిచ్యువేషన్స్లో వీ ట్రై టు రెడ్యూస్ ది కాస్ట్ ఆర్ వీ ట్రై టు సెండ్ దెమ్ టు అ సెంటర్ వేర్ ఉస్మానియా, నిమ్స్ అట్లాంటి ప్లేసెస్లో కానీ పంపించడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ పర్టికులర్ ఏరియాలో హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఇట్ ఈస్ అ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్. మన ముందు హార్ట్ అటాక్ పేషెంట్ ఉన్నాడు కానీ ఆయన వినట్లేదు, ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇష్టం లేదు. నెక్స్ట్ డే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 50-70% ఆఫ్ ద టైమ్స్ హీ విల్ నాట్ బీ సర్వైవింగ్ అండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెస్ట్ పెయిన్ వచ్చిన ప్రతి వాళ్ళు ఆర్ ఫర్ దాట్ మ్యాటర్ ఒక్కొక్కసారి ఓన్లీ బ్రెత్లెస్నెస్ రావచ్చు, ఒక్కొక్కసారి ఓన్లీ గిడ్డీనెస్ లాంటి సిచ్యువేషనే రావచ్చు. ఆల్వేస్ హార్ట్ అటాక్స్ మే నాట్ బీ హ్యావింగ్ క్లాసికల్ చెస్ట్ డిస్టర్బెన్స్. కొంతమందికి ఓన్లీ జా పెయిన్ మాత్రమే రావచ్చు, కొంతమందికి వెరీ రేర్లీ డెంటల్ పెయిన్, ఇక్కడే నొప్పి వస్తుంది, కొంతమందికి ఓన్లీ ఎడమ చేయి నొప్పి. సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ చెస్ట్ డిస్కంఫర్ట్ క్లాసికల్లీ డిస్క్రైబ్డ్. సో అట్లాంటప్పుడు ఎనీ డిస్కంఫర్ట్ హియర్ ఇన్ దిస్ ఏరియా అండ్ డిఫ్యూజ్నెస్ అంటే కూర్చోగానే స్టార్ట్ అవ్వడం, ఎగ్జాషన్తో కాకుండా కూర్చొనే స్టార్ట్ అవ్వడము, కొద్దిగా ఏమైనా చేసినా ఏదో రకమైన డిస్కంఫర్ట్ పెరిగిపోవడము అట్లాంటిది ఏమన్నా ఉంటే మోస్ట్లీ వీఆర్ డీలింగ్ విత్ హార్ట్ అటాక్స్ అండి. సమ్ టైమ్స్ డాక్టర్ దెమ్సెల్వ్స్ had heart attack and they thought it was not heart attack. So doctors treat చేసే డాక్టర్స్కి ఒక్కొక్కసారి తనకు వచ్చిన పెయిన్ చెస్ట్ పెయినా కాదా తెలిసే పరిస్థితి ఉండదు. సో యా, అందుకోసమే ఫర్ లే పీపుల్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందుకోసమే ఎనీ డిస్కంఫర్ట్ ఇన్ ద చెస్ట్ గెటింగ్ ఎన్ ఈసీజీ ఈజ్ ఆల్వేస్ అ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే గ్యాస్ట్రిక్లో కూడా చాలా మందికి ఇక్కడ పెయిన్ రావడము, లేకపోతే ఇక్కడ నుంచి ఇలా పెయిన్ మంట ఉండడం ఇలా ఉంటుంది. సో ఆల్రెడీ నాకు గ్యాస్ పెయిన్ ఉంది కదా, సో ఇదే అయి ఉంటుందిలే అనేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ గ్యాస్ స్ట్రోక్ అన్నది కూడా మనకి ప్రాణాంతకమే అంటారా? గ్యాస్ స్ట్రోక్ అనే మాట అయితే నేను వినలేదండి. అంటే గ్యాస్ స్ట్రోక్ అనేది ఏమీ లేదు. యూజువలీ గ్యాస్ట్రైటిస్ కానీ జీఈఆర్డి కానీ అంటారు. అంటే తిన్నప్పుడు కంటెంట్స్ అనేవి ఈసోఫాగస్ నుంచి స్టమక్లో నుంచి ఈసోఫాగస్లోకి వచ్చి ఇక్కడ కొంచెము అబ్నార్మల్ సెన్సేషన్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్స్ అ బినైన్ డిసీజ్, అంటే దానివల్ల ప్రాణం పోదు, ప్రాణాంతకం కాదు. బట్ ఎప్పుడన్నా మనకి ఇక్కడ డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు రెండు పాసిబిలిటీస్ అనుకుంటే, ఒకటి గ్యాస్ ప్రాబ్లం అన్నట్టు వాడుక భాషలో అంటారు, రెండోది హార్ట్ అటాక్ అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఏదైతే ప్రాణాంతకమో అది లేదు అని నిర్ధారణ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇట్స్ లాజికల్. ఇది దేని వల్ల ప్రాణభయం ఉందో అది లేదని తెలుసుకోవడం ఇంపార్టెంట్, కానీ దాన్ని పక్కన పెట్టి నాకు ఇదే గ్యాసే ఉందని మీరెలా నిర్ధారణ చేస్తారు? చాలా కష్టం. అయితే సార్ ఇప్పుడు చాలా మంది మనం మాట్లాడుకున్నాం గ్యాస్ ప్రాబ్లం అని. సో ఎలా మనము పర్టికులర్గా ఇది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమే అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేయడం? కొన్ని లక్షణాలు చెప్పారు మీరు, మెయిన్ లక్షణం ఏంటి మనకి? సో గ్యాస్ ప్రాబ్లం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ ఏంటో తెలుస్తుందండి. సో గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే, చెస్ట్ పెయిన్ రిలేటెడ్ హార్ట్ అటాక్ వస్తే వాళ్ళు ఏంటంటే ఆ రకము అంటే క్వాలిటీ ఆఫ్ పెయిన్ ఉంటుంది చూడండి. క్వాలిటీ అంటే మీకు గ్యాస్ వచ్చినప్పుడు ఏ రకమైన డిస్కంఫర్ట్ వస్తుందో ఆ రకమైన డిస్కంఫర్ట్ కాదు, ఇది వేరే రకమైన డిస్కంఫర్ట్ అనిపించిందంటే అది మేబీ ఇట్ ఈస్ హార్ట్ రిలేటెడ్. ఎందుకంటే గ్యాస్ రిలేటెడ్ ఏదైతే డిస్కంఫర్ట్ ఉంటుందో అది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. రోజు వచ్చే గ్యాస్ రిలేటెడ్ జీఈఆర్డి పెయిన్ ఒకలాగుంటే చెస్ట్ డిస్కంఫర్ట్ ఒకలాగా ఉంటుంది. ఇఫ్ పేషెంట్ తెలివైన వాడైతే ఆయనే అరే నాకు వచ్చే గ్యాస్ పెయిన్ రోజు వచ్చేది లాగా లేదు, ఇది ఏదో వేరేలాగా ఉంది, దీంతో పాటు నాకు చాలా కష్టంగా ఉంది, ఇది ఇంతకుముందు వచ్చేది నేను తట్టుకునేవాడిని, అలాంటి ఫీలింగ్ ఉంటే ఇట్ ఈస్ ప్రాబబ్లీ హార్ట్ రిలేటెడ్ అండి. బట్ దీస్ ఆర్ వెరీ థియరిటికల్ క్వశ్చన్స్ అండి. వెన్ యూ సీ ది అవుట్కమ్, ప్రాణము నిలవకపోవడము అనేది చాలా పెద్ద అవుట్కమ్. ఇఫ్ వి మిస్ ఎనీథింగ్ రిలేటెడ్ టు హార్ట్ అటాక్, patient will have to face all the consequences which includes a death. సో చనిపోవడం అనే పెద్ద థింగ్ని ఆలోచిస్తే వెళ్ళి ఒక ఈసీజీ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం ఏం కాదు. సో గ్యాస్ అనుకునే ముందు ప్లీజ్ దిస్ మెసేజ్ షుడ్ గో ఇన్ టు పబ్లిక్ అండి. ఎప్పుడన్నా చెస్ట్ డిస్కంఫర్ట్ అనిపిస్తోందంటే ఒక ఈసీజీ చేసుకోవడము, డాక్టర్ గారిని వెళ్ళి కలవడంలో మీరు ఒక
ఒక ఇంటి పెద్ద మనిషి లైఫ్ని సేవ్ చేస్తున్నారు అంటే ఇట్స్ చాలా వెరీ మినిమల్ థింగ్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది అదే ఎమర్జెన్సీ రూమ్లో వి సమ్ టైమ్స్ ఫీల్ వెరీ ఎట్లా అంటే అన్హ్యాపీ ఫీల్ అవుతాం, ఎందుకంటే ఇది కూడా నేను చెప్పేదాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఈ ప్రాబబ్లీ ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు, రేపు ఈయన ఉంటాడో లేదో మళ్ళీ ఈయన ఇంటికి వెళ్ళిపోతే గ్యాస్ అని చెప్పి అని. సో వెరీ డిఫికల్ట్ టు ఎడ్యుకేట్ సమ్ టైమ్స్. అఫ్ కోర్స్ దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఏదైనా ప్రతి ఒక్కళ్ళకి ఒక అవగాహన ఉండాలి. ఏంటి గ్యాస్ పెయిన్ ఏంటి, చెస్ట్ పెయిన్ ఏంటి. మనకు గ్యాస్ పెయిన్ ఎనీ పెయిన్ మనకు డిస్కంఫర్ట్ డిస్కంఫర్ట్ ఇన్ ద చెస్ట్ ఇక్కడ వరకు అండి, ఇక్కడ వరకు ఏమన్నా డిస్కంఫర్ట్ అనిపిస్తే గో టు హాస్పిటల్ ఒక ఈసీజీ తీసుకోవడం అన్నది కంపల్సరీ మ్యాండేటరీ. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ లెవెల్ చెప్తాను. ఫస్ట్ ఈ సినారియో ఎలా అంటే గ్యాస్ అనుకొని వచ్చారు, అది చెస్ట్ పెయిన్ అనుకొని వచ్చారు, ఈసీజీ చేశారు, నార్మల్ ఉంది, కార్డియాలజిస్ట్ చూశారు, ఆ రోజు ఆ క్షణంలో హార్ట్ అటాక్ లేదు అని చెప్తే నెక్స్ట్ డే వీ కెన్ సబ్జెక్ట్ దెమ్ ఫర్ సమ్ టెస్ట్. సపోజ్ కొలెస్ట్రాల్, 2D ఈకో, దాని తర్వాత వచ్చేసి ట్రెడ్మిల్ టెస్ట్, స్ట్రెస్ టెస్ట్ అని అంటారు. సో ఈ 3 టెస్ట్లు ఒకవేళ చేసుకోగలిగితే దాంట్లో ఏం ఇబ్బంది లేదు అంటే ప్రాబబ్లీ వీఆర్ నాట్ డీలింగ్ విత్ హార్ట్ రిలేటెడ్ థింగ్. దెన్ హీ కెన్ గో టు అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ టు గెట్ ఎవాల్యుయేటెడ్ ఫర్ GERD ప్రాబ్లం. ఇది మేము చేస్తూ ఉంటాం. అయితే సార్ మనము ఇప్పుడు ఎవరికి కూడా చెప్పి రావట్లేదు. చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్ రావడము, వెంటనే కొలాప్స్ అయిపోవడము, చనిపోవడం జరిగిపోతూ ఉంది. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మనకు ముందుగా ఏమైనా పరీక్షలు చేయించుకునే అవకాశం ఏమైనా ఉందా? ముందుగానే మనం ఐడెంటిఫై చేసుకోవడానికి కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది ఉంది, అలాగే చేయించుకోవచ్చు ఎవరైనా. ఈసీజీ ఇవి మనం ముందుగా చేయించుకుంటే ఏమైనా తెలిసే అవకాశాలు ఉంటాయా? అవునండి. సో ముందు చేసినప్పుడు ఈసీజీ అండ్ ఈకో ఇవి మనకేంటంటే ఇంతకుముందు ఆ పేషెంట్కి ఎప్పుడన్నా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయా లేదా, నెక్స్ట్ వచ్చేసి ఆయన గుండె ఫంక్షన్ బాగుందా లేదా, ఈ రెండు మాత్రమే చెప్తాయి. దే హ్యావ్ అంటే దే కెనాట్ ప్రిడిక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ద పేషెంట్ ఇన్ ఫ్యూచర్. సో ప్రిడిక్ట్ చేసేదానికి ఆర్ ఇంకా కొంచెం డెప్త్లో ఇన్వెస్టిగేట్ చేసుకోవడానికి దెర్ ఆర్ ఫ్యూ టెస్ట్. లైక్ ఇక్కడ 2 రకాల హార్ట్ డిసీజెస్ ఉంటాయండి. ఒకటి స్టేబుల్ డిసీజ్, ఆర్ పేషెంట్కి రక్తనాళాల్లో చిన్న చిన్న బ్లాక్స్ ఉంటాయి, బట్ అవి క్రిటికల్ బ్లాక్స్ కావు. అది చాలా మందిలో ఉంటాయి, వాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోరు. కొంతమందికి సడన్గా అంతా బాగానే ఉంటారు, సడన్గా ఒక రోజు చెస్ట్ పెయిన్ వస్తుంది, నెక్స్ట్ డే వరకల్లా ఆయనే ఉండరు. సో దిస్ ఇస్ సడన్ కార్డియాక్ డెత్ అంటారు. ఈ సడన్ కార్డియాక్ డెత్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ అక్యూట్ హార్ట్ అటాక్. ఈ హార్ట్ అటాక్ నేడు రేపు జనాల్లో మీరు మొబైల్లో అక్కడెక్కడ చూస్తున్నప్పుడు డాన్స్ చేస్తూ పడిపోవడము, జిమ్లో చేస్తూ పడిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళల్లో కొన్ని రీజన్స్, కొంతమందిలో ఖచ్చితంగా బ్లడ్ సప్లై టు ద హార్ట్ సడన్గా ఆగిపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. బ్లాక్ రప్చర్ ఆర్ ఎరోజన్ అంటూ ఉంటాం, అక్యూట్ MI సిచ్యువేషన్. కొంతమందిలో ఎరిథమియాస్తో గుండె రిథమ్ అనేది ఇర్రెగ్యులర్ అయిపోయి సడన్గా హార్ట్ స్టాప్ అయిపోతుంది. సో దాన్ని ఎరిథమిక్ డెత్ అంటారు, వెంటిక్యులర్ ఫిబ్రిలేషన్. సడన్గా అది రిథమ్ అబ్నార్మాలిటీ వల్ల కూడా జరగచ్చు. కొంతమందిలో గుండె గోడలు లావెక్కి HOCM అని అంటారు, హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి. దాంట్లో కూడా ఏ సందర్భాలలో జరుగుతాయి సార్? ఇది ఎగ్జాషన్ రిలేటెడ్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సడన్ ఎగ్జాషన్, సడన్ బర్స్ట్ ఆఫ్ ఎగ్జాషన్. రోజు ఆయన ఏ ఫిజికల్ యాక్టివిటీ చేయరు, సడన్గా వెళ్ళి ఒక రోజు హీ సబ్జెక్ట్స్ హిమ్సెల్ఫ్ టు అ strenuous physical exercise. In such situations this can happen. Sometimes stress can also cause block rupture and can cause it. ఎక్కువ సౌండ్స్ సడన్ గా విన్నా అది కూడా అవుతుంది అంటే మీరు అన్నారు పెళ్ళిళ్ళలో కొన్ని ఛానలోపతీస్లో అలా జరుగుతూ ఉంటుందండి. ఈవెన్ టెలిఫోన్ రింగ్స్, సడన్ టెలిఫోన్ రింగ్స్తో కూడా ఉన్నాయి, బట్ దే ఆర్ వెరీ రేర్, వెరీ రేర్. సో ఛానలోపతీస్లో ఉంటూ ఉంటాయి. కాకపోతే మనం రెగ్యులర్గా జరిగే దాంట్లో మట్టుకు మాట్లాడాలనుకుంటే ప్రివెంటివ్ కార్డియాక్ హెల్త్ చెకప్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి. సో హూ హ్యాస్ టు గెట్ దెమ్? ఇప్పుడు మీరు హూ హ్యావ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్, లైక్ యంగ్ ఫ్యామిలీ మెంబర్, 50 సంవత్సరాల్లోపు తండ్రి కానీ తల్లి కానీ ఎవరికన్నా హార్ట్ అటాక్ లాంటి ఇష్యూస్ ఉంటే ఆ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఒకసారి రెగ్యులర్ కార్డియాక్ చెకప్ ఎట్ దేర్ 30s దే షుడ్ గెట్ ఇట్ డన్, ఈవెన్ దో దే ఆర్ అసిమ్టమాటిక్. వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ లేకున్నా వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవడంలో ఉపయోగం ఉంది. నెక్స్ట్, పీపుల్ హూ హ్యావ్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్, పర్టికులర్లీ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఇస్ 30 to 50 years అండి. వీళ్ళు బికాస్ దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దేర్ పేరెంట్స్, దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దేర్ యంగ్ చిల్డ్రన్.
సో దే హ్యావ్ టు వర్క్ ఫర్ దేర్ ఓన్ livelihood. సో వాళ్ళు మోర్ స్ట్రెస్డ్. అండ్ పర్టికులర్లీ ఇఫ్ యూ కంపేర్ మేల్ అండ్ ఫీమేల్, male gender has got more stress, they work more, so they have higher risk of heart attacks in their 30 to 50 age group. Okay. So వాళ్ళు particularly they need to get regular health checkups done. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో సపోజ్ పేషెంట్స్ ఏజ్ ఇస్ అరౌండ్ 30 years, he has got this lipid profile done. కొలెస్ట్రాల్లో హయ్యర్ కొలెస్ట్రాల్ ఉంది. చాలామంది మా దగ్గర వచ్చినప్పుడు ఈ హయ్యర్ కొలెస్ట్రాల్ ఉంది అంటే ఫస్ట్ వీ విల్ ట్రై టు అసెస్ దేర్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్. దెర్ ఇస్ అ స్కేల్, 10 years రిస్క్ స్కోర్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. 10 years రిస్క్ స్కోర్లో ఒకవేళ రిస్క్ స్కోర్ ఇస్ లైక్ క్రాసింగ్ ది నార్మల్ రేంజ్, లో నుంచి మిడిల్కి వెళ్తుంది అనుకోండి, వీ ట్రై టు ఆస్ దెమ్ టు చేంజ్ దేర్ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్లో డైట్, ఫిజికల్ ఎక్సర్సైజ్, స్టాపింగ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం, సో స్ట్రెస్ తగ్గించుకోవడము, మంచి నిద్ర, ఇలాంటివన్నీ సజెస్ట్ చేస్తాం. అండ్ ఇఫ్ ద కొలెస్ట్రాల్ లెవెల్ ఈజ్ రియల్లీ వెరీ హై, వీ స్టార్ట్ దెమ్ ఆన్ స్టాటిన్ మెడికేషన్. ఓకే. వన్స్ యూ స్టార్ట్ దెమ్ ఆన్ స్టాటిన్ మెడికేషన్, ద కొలెస్ట్రాల్ వుడ్ డెఫినెట్లీ కమ్ డౌన్. 150 LDL కాస్త 100 90 అట్లా వస్తుంది. వచ్చిన తర్వాత పేషెంట్ ఏం చేస్తారంటే, నాకు తగ్గిపోయింది, ఇంకా నేను మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. యూ హ్యావ్ గాట్ డయాగ్నోసిస్ ఆఫ్ డిస్లిపిడీమియా. మీకు కొలెస్ట్రాల్ ఉందని మీకు డయాగ్నోసిస్ జరిగితే ఇట్స్ నాట్ మంత్ ప్రాబ్లమ్ ఆర్ 2 months ప్రాబ్లమ్. యూ హ్యావ్ టు రెగ్యులర్లీ చెక్ యువర్ లిపిడ్స్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ ది బార్డర్, యూ హ్యావ్ టు టేక్ మెజర్స్ విచ్ ఇంక్లూడ్స్ lifestyle measures as well as one drug or 2 drugs to maintain them under the అప్పర్ రేంజ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్ అనేది సపోజ్ ఒక వ్యక్తికి 20 సంవత్సరాల నుంచే హయ్యర్ కొలెస్ట్రాల్ ఉందనుకోండి, ఆ వ్యక్తి ఒకవేళ తన కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేయలేకపోతే, డైట్తోనో ఎక్సర్సైజ్తోనో లేదా ట్యాబ్లెట్తోనో రెడ్యూస్ చేయలేదనుకోండి, ఇన్ హిస్ ఎర్లీ 50s he might have significant cardiac problem అండి. అండ్ ఇఫ్ కొలెస్ట్రాల్ at 20 years is very high అనుకోండి, those people are also at high risk of sudden cardiac death if they also have hypertension, diabetes and stress. సో లిపిడ్ కొలెస్ట్రాల్ ఒకటే ప్రాబ్లం ఉంటే మిగతా ఏమీ లేవంటే కొంచెం ప్రొలాంగ్ అవ్వచ్చు లైఫ్, అంటే హార్ట్ డిసీజ్ రావడానికి టైం పట్టవచ్చు. బట్ ఇఫ్ దే హ్యావ్ అడిషనల్ థింగ్స్, స్ట్రెస్, డయాబెటీస్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉంటే ఈ 30 years అబ్బాయికి 30-35 కల్లా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో కొలెస్ట్రాల్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది కల్ప్రిట్స్, బట్ అన్ని కల్ప్రిట్స్ కలిస్తే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సో ద మెసేజ్ ఇస్ రిగార్డింగ్ కొలెస్ట్రాల్, యువర్ బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, LDL and non-HDL cholesterol, all these things need to be under control by hook or crook. మీరు ఏం చేస్తారో తెలీదు, ట్యాబ్లెట్ తీసుకుంటారా, కొలెస్ట్రాల్ లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రమే చేస్తారా, కాదు. మీ కొలెస్ట్రాల్ తక్కువ ఉంది, మీకు హార్ట్ డిసీజ్ వచ్చే టైం అనేది ప్రొలాంగ్ అవుతూ పోతుంది. అంటే యూ విల్ లివ్ విత్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్ హ్యాపీలీ ఇఫ్ యూ కంట్రోల్ యువర్ కొలెస్ట్రాల్ నౌ. అండ్ వీ హ్యావ్ సీన్ younger people like 21-22 years having very high triglycerides, very high LDL. వాళ్ళు చాలామంది దే ఆర్ నాట్ ఫాలోయింగ్ అప్ ఇన్ క్లినిక్స్. వాళ్ళకి వన్స్ రాసిస్తాము, తగ్గిపోయిన తర్వాత అంటే వీ ట్రై టు కౌన్సిల్ దెమ్ దట్ ఆఫ్టర్ స్టాపింగ్ ది డ్రగ్ ఆల్సో యూ హ్యావ్ టు చెక్ రెగ్యులర్లీ యువర్ బ్యాడ్ లిపిడ్స్. ఇఫ్ దే ఆర్ హై, యూ నీడ్ టు కమ్ బ్యాక్ టు అస్ అండ్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దాట్ అనేది. బట్ దే డోంట్ టర్న్ అప్. That is the problem. And these are the people who get early heart attacks. When we say early heart attacks, less than 50 years. Okay, right. Thank you so much, Kapil garu. Okay, nice. Thank you.